గత 3 రోజుల నుంచి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర అలాగే జనసేన పార్టీ కార్యాలయం దగ్గర ఆయన వెంట అనుమానాస్పదంగా కొంతమంది వ్యక్తులు రెక్కి నిర్వహించటం, పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో ఉన్నటువంటి ప్రజాదరణ చూసి ఓర్వలేక మీరు ఈ విధమైనటువంటి భౌతిక దాడులకి ప్రేరేపిస్తే ఏ ఒక్క జనసేన పార్టీ నాయకులు కూడా చూస్తూ ఊరుకోరు. మొన్న విశాఖపట్నంలో చూసాం, కరెంటు తీసేసి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రజల్ని కలవనీయకుండా చేసి స్థానికంగా ఉన్నటువంటి మా నాయకుల మీద హత్యా ప్రయత్నం కింద కేసులు అక్రమంగా బనాయించారు. ఆ కుట్రలో భాగంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా కుట్రకి పూనుకున్నారు. మీ చెత్త ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో, జనవాణి కార్యక్రమం ద్వారా మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను ఎక్కడ ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి చెబుతారు అని చెప్పి మీరు భయపడి ఇటువంటి భౌతిక దాడులకు ప్రేరేపిస్తున్నారు. ఏ ఒక్క వర్గం కూడా, రైతులు, కూలీలు, వ్యవసాయ శాఖ వ్యాపారస్తులు ఎవరు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సంతోషంగా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు ప్రభుత్వం ఉందా లేదా అనేది మేము అడుగుతున్నాము. అసలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడిని కూడా ప్రశ్నిస్తే మీరు ఇలాంటి దాడులకి ప్రేరేపించడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. వైసీపీ నాయకుడి చరిత్ర ఒక ఫ్యాక్షన్ చరిత్ర. కడప ఫ్యాక్షనిస్టు నిద్రలేశారు. పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టక ఇటువంటి కుళ్ళు కుతంత్రాలు, దాడులు ప్రేరేపించే విధంగా ఈరోజు వైసీపీ నాయకత్వం చేస్తుంది. ఎంత బూతులు తిడితే అంతమందికి మంత్రి పదవులు, ఎన్ని దాడులు చేస్తే అంతమందికి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ప్రేరేపించడం చాలా సిగ్గుచేటు. కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారికి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని అడుగుతున్నాం. ప్రజాదరణ కలిగినటువంటి ఒక గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడి మీదే ఈరోజు రెక్కి నిర్వర్తించారంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎటువంటి దాడులు జరగబోతున్నాయని చెప్పేసి మేము హెచ్చరిస్తాం. ఫ్యాక్షన్ చరిత్రని ఆపుతారా లేదా? ఏ పవన్ కళ్యాణ్ గారు ఏం తప్పు చేశారు? ప్రజల తరపున నిలబడటం తప్ప, మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపడం తప్ప, వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము, సత్తా వైసీపీ నాయకులకు ఉందా అని నేను అడుగుతున్నా. రండి, ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు రాజ్యాంగబద్ధంగా ఎన్నికలకు వెళ్దాం. మీకు నిజంగా ప్రజల్లో మా మద్దతు ఉంటే ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు వేయించుకొని మళ్ళీ గెలవాలని చెప్పి సవాల్ విసురుతున్నాం. అంతేగాని ఇటువంటి హత్య రాజకీయాలు చేస్తే ఏ ఒక్క జనసేన పార్టీ నాయకులు కూడా చూస్తూ ఊరుకోరు. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రక్షణ కల్పించకపోతే ప్రతి ఒక్క జన సైనికుడు, ప్రతి ఒక్క వీర మహిళ కూడా రోడ్డు మీదకి కర్రలు తీసుకొని వచ్చి మా అధ్యక్షుడిని మేము కాపాడుకుంటామని హెచ్చరిస్తున్నాం. నిజంగా జగన్మోహన్ రెడ్డికి సిగ్గుండాలి. 3.5 సంవత్సరం నుంచి మీరు ఎందుకు తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటికి రావట్లేదు? అంటే పవన్ కళ్యాణ్ గారిని బెదిరిస్తే బెదిరే రకం అనుకున్నారా? మేము బెదిరే రకాలు కాదు. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మీకు ఎదురు నిలబడేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్ర రాష్ట్రంలో మరో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, పుణ్యం వీరుడు అల్లూరి సీతారామరాజులాగా ఆంధ్ర రాష్ట్రానికి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ చేయడానికే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు. రౌడీయిజం, గూండాయిజం వీటన్నిటిని కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమేసే విధంగా రేపు రాబోయే భావితరాలు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నడిచే విధంగా, ఎటువంటి దురలవాట్లు, గంజాయి సాగులేనటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని చూసే విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నడవడానికి సిద్ధంగా ఉన్నారు.
జగన్ గారు మీరే చెప్పారు, విశాఖ ఎయిర్పోర్ట్లో ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నాకు నమ్మకం లేదని. ఈరోజు అది నిజం చేస్తున్నారు మీరు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, మీరు మాత్రం ఎప్పుడూ ఉద్యోగం చేసుకుంటూనే ఉండాలి. ప్రజల తరపున నిలబడండి. మీరు ఏదైతే ఎక్కడైతే న్యాయం ఉందో న్యాయానికి నిలబడండి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద మా పార్టీకి కానీ మా నాయకుడికి కానీ చాలా నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మీరు వమ్ము చేయొద్దు. జగన్ జేబుల్లో మీరు ఉండి పని చేయొద్దని మేము అడుగుతున్నాం. లేదు మేము జగన్ జేబుల్లోనే పని చేస్తామంటే దయచేసి కాకి యూనిఫామ్ తీసేసి వైసీపీ రంగుల్లో ఉన్నటువంటి చొక్కా తొడుక్కొని పనిచేయమని మేము అడుగుతున్నాం. వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చెయ్యాలనుకోవటం మీ అవివేకం. ముందు పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళాలి అంటే ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని లక్షల మంది జనసేన పార్టీ కార్యకర్తల్ని దాటుకొని వెళ్ళాలని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మీలాగా డబ్బులకో మందుకో పలావ్ పొట్లాలకో గంజాయి ప్యాకెట్లకో వచ్చినటువంటి కార్యకర్తలు కాదు మాకు. నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడవాలి, ఆంధ్ర రాష్ట్రం బాగు చేయాలని చెప్పేటటువంటి కార్యకర్తలు మా సైడ్ ఉన్నారు. కాబట్టి ఖబర్దార్ వైసీపీ నాయకులందరికీ చెప్తున్నాం, ఇలాంటివన్నీ మానుకోండి. మానుకోకపోతే రాబోయే రోజుల్లో మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి జనసేన పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం.